మరి అంత అద్భుతమైనటువంటి సాక్ష్యము. యేసుప్రభు వారు సజీవుడు, జీవితాలను మార్చే దేవుడు. ఇది ఇది మత ప్రచారం కొరకు పెట్టిన సభ కాదు. ఒక సంగతి ఏంటంటే, ఇది ఒక చిన్న పండగ జరుగుతుంది. మార్క్ బాబు గారి ఈ ఆయన స్థాపించిన ఈ సంఘము యొక్క వార్షికోత్సవం. యాక్చువల్గా రేపు జరగాలి కదా, ఇది రేపు 29 ఎల్లుండి జరగాలి. అయితే వార్షికోత్సవం సందర్భంగా దేవుణ్ణి అయితే స్తుతించాలి, దేవునికి కృతజ్ఞత, థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. అందుకొరకైతే ఒక మీటింగ్ పెట్టాలి. అది ఎట్లా ఆనవాయితీ. మామూలుగా స్కూటర్ మీద లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకే 100 సార్లు వంగి థ్యాంక్స్ అంటాం. మరి ఏడాది మొత్తం నడిపించాడు దేవుడు. ఇప్పుడు 13 సంవత్సరాలు, ఇది 13 సంవత్సరాలు దేవుడిని నడిపించాడు. మరి ఏమీ లేకుండా, ఎవరి సహాయం లేకుండా, తన భార్యా బిడ్డలతో ఎక్కడుంటాడు, ఏం తింటాడు, ఏం చేస్తాడు ఏమీ తెలియకుండా, ఒక ఆధారం అండ ఏమి లేకుండా విశ్వాసంతో అబ్రహాం వచ్చినట్టు వచ్చేసాడు ఇక్కడికి మార్కు బాబు. మరి దేవుడు ఒక స్థలం ఇచ్చాడు, ఒక షెడ్ ఇచ్చాడు, ఉండటానికి 2 రూములు ఇచ్చాడు. క్షేమంగా దేవుడు వారిని అనేక మంది ఆత్మీయ బిడ్డలకు తండ్రిగా దేవుడు చేశాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు వారి ద్వారా జరిగించాడు. జస్ట్ అవుట్ ఆఫ్ నథింగ్, శూన్యములో నుంచి ఇదంతా దేవుడు పుట్టించాడు. మరి దేవునికైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. ఆ మీటింగును పురస్కరించుకొని ఒక 2 రోజుల ముందు ఇది ఒక చిన్న థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్. అందులో ఒక మహా ఉదాత్తమైన విషయం ఏంటంటే, వారి తండ్రి గారు పెద్ద వయసు, వారు పడిపోయి కాలు ఫ్రాక్చర్ అయ్యి దానికి ఆపరేషన్ కూడా అయింది. ఒకగానొక్క కొడుకు మార్క్ బాబు గారు. మరి ఆ రోజున కూడా ఏదో ఒక ప్రోగ్రాం ఉండింది. నేను చెప్పాను మార్క్ బాబుకు, నాయన ఒక్కడివే కొడుకు, 4 అన్నదమ్ములు అయితే అది పరిస్థితి వేరు. ఒకడే కొడుకు నా కళ్ళ ముందు లేడంటే నాన్నగారి పెద్ద వయసులో ఆయన బాధపడతాడయ్యా. నువ్వు కళ్ళ ముందు ఉంటే ఆ ధైర్యం వేరు. నువ్వు వెళ్ళిపో అని అంటే, సిద్దిపేట కదా అది, సిద్దిపేటకి వెళ్ళిపోయినాడంటే వేరే దేవుని సేవా కార్యక్రమం ఉంది, ఇది చేసుకొని పోదామని కమిటెడ్గా ఉన్నాడు. వెళ్ళొద్దని కాదు, దేవుని పని చేసి వెళ్దామని. సరే, ఇది ఏదున్నా మేము కానీ ఎవరైనా మేము చూసుకుంటాము, దేవునికి కూడా తెలుసు కదా, ముందు నాన్నని చూడెళ్ళని తరిమితే, సరే గారు మీ మాటకు లోపడతానని వెళ్ళిపోయాడు. మరి తండ్రి గారికి ఉన్నదే, ఆయన అమ్మున్నారు. కానీ తన కొడుకుని చూసుకుంటారు కదా, అలాంటి నొప్పుడు ఆపరేషన్ అయింది. కానీ వృద్ధాప్యాన్ని బట్టి వెంటనే కోలుకోలేకపోతున్నారు ఆయన. ఎముకలు పెద్దోళ్లకు విరిగితే తొందరగా అతుక్కోవు కదా, నడవలేని పరిస్థితి. అప్పుడు మార్క్ బాబు గారి హృదయం ఎంత మంచిదో చూడండి. మా నాన్న నడవట్లేదు, ఖర్చు అయితే లక్షలు ఖర్చు అయిపోయినాయి, నాన్న నడవట్లేదని నేను బాధపడుతున్నా. కానీ సమాజంలో ఇటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కదా, నడవలేని వాళ్ళు, ఆయా రీతులుగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్. మరి వాళ్ళను కొంచెం పరామర్శిస్తే మంచిది కదా. ఎప్పుడు మతం బోధే చేయడం కాదు, మత ప్రచారం కొరకే ఉన్నట్టుగా ఉండొద్దు మనం. ఇదంతా మేము ఆలోచించినప్పుడు అప్పుడు గురప్ప గారు వస్తారనే ప్లాన్ లేదు. తర్వాత ఇది యాడ్ అయిందన్నమాట. ఆయన వస్తాడని అనుకోలేదు, ఆ ప్రపోజలే లేదు, నేనే వస్తాననుకున్నా. మరి ఏం చేద్దామయ్య గారు, ఇట్లా ఐడియా కలిగిందంటే దేవుడు నీకు మంచి తలంపిచ్చాడు ఆయన. గో అహెడ్, దివ్యాంగులతో ఆత్మీయ సమ్మేళనం. ఇంకా వాళ్ళకు బోధ, సిద్ధాంతం, మతం ఏం అక్కర్లేదు.
వాళ్ళు ముస్లింలు కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, నాస్తికులే కానీ, దేవుడే లేదన్నోళ్ళైనా పర్లేదు, ప్రేమగా మాట్లాడి భోజనాలు పెట్టి మనకు కలిగింది ఏదో సహాయం చేసి పంపిద్దాం. నేను వస్తాను ప్రార్థన చేయడానికని చెప్పాను. ఆ తర్వాత ఫోన్లో మీసాల గురప్ప గారు, మీసాలు కొంచెం తగ్గినాయి ఎప్పటికిప్పటికి, ఇంకా కొంచెం కిందికి ఉంటుండే కదా, అందుకే అసలు మీసాలు గురప్ప అనేవాళ్ళు ఆయన. మనిషి అయితే పెరగలేదు తరగలేదు కానీ మీసాలు కొంచెం చిన్నగా. చూడు అన్నీ అవునంటున్నాడు. అంటే నాకెంత జ్ఞాపకమో చూడండి. నేను 35 ఏళ్ల కిందట ఆయన్ని చూశాను. అవునా? ఈస్ట్ గోదావరి ఎక్కడ, తాపేశ్వరం అది, మార్టేరు. పిలిచి నా రూమ్లో మాట్లాడి కొన్ని మంచి మాటలు మాట్లాడుకున్నాం. సేవ ఇలా చేయాలి, సాక్ష్యం ఇలా చెప్పుకోవాలి అనే విషయాలు చెప్పాను. అప్పటి నుంచి కూడా నేను అతన్ని చాలా ప్రేమిస్తూ ఉన్నాను. మాకాయనకి ఏమి ఎప్పుడు గొడవలు కానీ, విమర్శలు కానీ, విభేదాలు కానీ లేవు. కానీ బిజీ అయిపోయాం బాగా సేవలో. సరే, ఎక్కడైతేనేమి దేవుని పని చేస్తున్నారు, నాకు కావలసింది కూడా అదే అని ఒకరి పట్ల ఒకరు అట్లాంటి ప్రేమ కలిగి ఉన్నాం. ఇప్పుడు దేవుడు మళ్ళీ కలిపాడు. అయితే ఎప్పుడైతే మీసాల గురప్ప గారితో మాట్లాడడం మొదలైందో, మార్క్ బాబు నాకు చెప్తే, నాకు ఆయన ఎప్పటి నుంచో తెలుసు, బాబు మనవాడే, మన కుటుంబ సభ్యుడే, నువ్వు ఫ్రీగా కమ్యూనికేట్ చెయ్యి, మరి పిలుద్దాం అనుకుంటున్నాను అయ్య గారు అని అంటే, మహదానందంగా పిలవండి అయ్యా, మన కుటుంబ సభ్యుడే, తప్పకుండా పిలవండి అని చెప్పా. మనకెవ్వరు దూరం కాదు. అంటరాని వారు ఎవరంటే మా వెంట రాని వారే. కులం లేదు, మతం లేదు, గీతం లేదు, కుజ్బీనాయి. అందరం దేవుని పిల్లలం. हम सब लोग खुदा के बच्चे हैं और आदम की औलाद है, और विशेष रीति से मुसलमान भाई लोग और ईसाई भाई लोग तो इब्राहिम अलैहिस्सलाम के औलाद है। तो अभी ज़मीन पे ज़्यादा से ज़्यादा आधे से ज़्यादा भी इब्राहिम के औलाद है, मोर देन हाफ, है ना? కాబట్టి మన సార్ చెప్తా ఉండే దాని మీద ఒక సెమినార్ కండక్ట్ చేద్దాం. అసలు ఏంటి ఈ జాతులు, కులాలు, భాషలు ఎలా పుట్టినాయి అనే సంగతి మనం క్లాస్ అని వారు చెప్తుంటే విన్నది మంచి ప్రపోజల్. అది ఆ ఎడ్యుకేషన్ మనకు అవసరం. మనుషులందరూ ఒక్కటే, మనుషులందరూ ఒక్క అమ్మ నాన్నకు పుట్టినోళ్ళే. గాలిలోంచి ఇంకొకటి పుట్టలే. ముందు దేవుడు ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి చేశాడు. ఒక పురుషుణ్ణి ఆదాముని చేసి తర్వాత అతని కొరకు హవ్వను చేశాడు. వాళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళే ఈ 5 ఖండాలు 7 ఖండాలు ఎన్నైనా చెప్పండి, 210 దేశాలు ఏదో అంటున్నారు. ఎందుకంటే దేశాల సంఖ్య మనం కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే కొన్ని కొత్త కొత్త దేశాలు కూడా పుట్టుకొస్తున్నాయి. నిన్న మొన్న లేని దేశాలు పుట్టుకొస్తున్నాయి. నిత్యానంద స్వామి కూడా ఒక కొత్త దేశం పుట్టించాడు, కైలాస దేశం. మరి అది కలుపుకుంటే ఎన్నో దేశమో తెలియదు. మరి సంతోషము. ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఒక లేడీని ఎన్నుకున్నారు. చాలా సంతోషించాను. ఆమె పేరు రంజిత. నా పేరు రంజిత్. కాబట్టి నేను కూడా సగం ప్రధానమంత్రి అంటే ఫీల్ అయిపోయాను. చాలా సంతోషం. అందరం ఇలాగ ఆనందంగా నవ్వుతూ సంతోషంగా ఉండాలి. అదొక్కటే నా హృదయ వాంఛ.
పాస్టర్లు అంటే జనరల్గా కొంచెం ప్రాబ్లం మనుషులే వాళ్ళు. నేను యథార్థంగా చెప్తున్నా. మన పురాణాలలో నరకాసురుడు, మహిషాసురుడు, రావణాసురుడు, ఇలాగ అసురుడు ఉంటారు, రాక్షసులు అన్నమాట. పాస్టర్లు మైకాసురులు. మైక్ ఇవ్వద్దు వాళ్ళకి, ఇస్తే వదలరు ఇక. గంట 2 గంటలు మన బుర్ర తింటారు. యాక్చువల్గా నేను దీని కొరకే ఎదురు చూస్తున్నా, లోపల ప్రార్థన చేస్తున్నా. ఇంకా అసలే మైక్ వదలరు, ఇటువంటి ఇస్తే అసలే వదలరు ఇక. మరి నా ప్రియమైన సహోదరుడు మీసాల గురప్ప, ఆయన ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ జిల్లాలో, రాష్ట్రంలో, ఏ దేశంలో ఉన్నా, ఏ గ్రహం మీద ఉన్నా సరే, నేను ఫోన్లో చెప్పిన ఆయనకు, అరే కుछ डरने की बात नहीं, ఏం భయపడాల్సిన అవసరం లేదు, హమ్ హై ఆప్కే సాత్, నేనున్నాను మీతో. చెప్పినా లేదా? ఇక అంతే. ఒక మాట అన్నానంటే భూమి గతించిన ఆ మాట నిలబడి ఉంటుంది. ఎవరైనా నీ జోలికి వస్తే తోలు తీస్తానని చెప్పినాడు. తోలు తీస్తా. ఆయన జోలికి పోవద్దేవారు, ఎందుకంటే ఆయన ఎవరికేం చెడుపు చేయడం లేదు. ఆయనకు తెలిసినది దేవుని గురించి చెప్పుకుంటున్నాడు. దేవుడు ఆయనకు చేసిన మేళ్ళు చెప్పుకొని సంచరిస్తున్నాడు. ఎవరిని ₹1,00,000 ఇవ్వండి అని ఏం అడగలేదు ఆయన. ఎవరికి కీడు చేసేవాడు కాదు. అసలు ఉదయం మార్క్ బాబు గారు ఒక మంచి సంగతి చెప్పారు. విషం మనిషి పున్నమి నాగు అని చిరంజీవి గారి సినిమా ఒకటి తీశారు. ఆ సినిమా తీయడానికి, ఆ పాత్రను సృష్టించడానికి కూడా ఈయన స్ఫూర్తి. ఈయనను చూసే తర్వాత ఆ కథ కల్పించారు. అలాంటప్పుడు లోకంలో సంచరిస్తే ఎన్నైనా డబ్బులు చేసుకోవచ్చు ఆయన. ఇంకోటి మారిన విషపు మనిషి చిన్న సాక్ష్యం పుస్తకం కూడా ఉంది. కాబట్టి మంచి సమ్మేళనం జరుగుతూ ఉంది ఇక్కడ. ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, ట్రైబల్స్ అందరూ ఉన్నారు. ఇదంతా ఒక పరలోకమే దిగొచ్చినట్టు కనబడుతుంది. దేవుని స్తోత్రం. భూమి మీద స్వర్గం అంటే ఇదే. నీ మతం ఏదో, నీ విశ్వాసం ఏదో నాకు సంబంధం లేదు భయ్, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను నేను ప్రేమిస్తున్నా, నువ్వేది నమ్మినా నేను నిన్ను ప్రేమిస్తున్నా అనే ప్రేమ నిండిన హృదయాలు ఒక చోటికి రావడమే స్వర్గం. అదే స్వర్గం, భూతల స్వర్గం అంటే భూమి మీద ఉన్న స్వర్గం. అట్లా కాదు, నేను నమ్మింది నువ్వు నమ్మలేదు, నువ్వు వేరేది నమ్మావు కనుక నేను కొడతా, నేను చంపుతా అనేది భూతల స్వర్గం కాదు. కొంచెం తాకు దీర్ఘం పెడతా, భూతాల స్వర్గం అయితే. ఇప్పుడు ఇండియాను మొత్తం భూతాల స్వర్గం చేస్తున్నారు. ఇండియా बर्बाद हो जा रही है, हो चुकी है. पूरी बर्बादी के बहुत करीब में है हिंदुस्तान. बहुत चिंता करने की बात है, फिक्र की बात है. हमारे प्यारा हिंदुस्तान को हमें बचाना है और हम सब लोग इकट्ठा होने की ज़रूरत है, आवश्यकता है. భారతదేశం సర్వనాశనం అయిపోవడానికి అంచు మీద ఉంది. మొత్తం నాశనం చేసేశారు. ఇప్పుడు గురప్ప మంచోడా, ఓఫీరు రంజిత్ మంచోడా, ఈయన మంచోడా? అరే బేవకు ఎవ్వడు మంచోడు కాదు, దేవుడు ఒక్కడే మంచోడు. ఎవరు మంచోడు రా పిచ్చి మోకాలు? మనం మంచోళ్ళ మీద యేసయ్య ఎందుకు శిలువ మీద బలి కావాలి? ఆయనకేం తెలివి లేదా? ఆయనకేమో అజ్ఞానమా? ఆ మహిమ సింహాసనం వదిలి శిలువ మీద ఎందుకు మరణించి లేవాలి? మనం మంచోళ్ళం కాదు కాబట్టి ఈ అందరము పాపులమే. అందరం పాపులం అని దేవుడు చెప్పిన తర్వాత ఈ పాపులందరూ ఒకరినొకరు పట్టుకొని నువ్వు మంచోడు కాదు అని అంటే ఏంటి?
అంటే వాడేమో చెడ్డ పాపి, నువ్వు మంచి పాపివా? ఆయనేమో బక్క పాపి, నేను లావు పాపి. వాడు తెల్ల పాపి, వాడు నల్ల పాపి, వాడు పొడుగు పాపి, వాడు పొట్టి పాపి, ఆడపాపి మగ పాపి. ఇదంతా బేవకూఫీ, బుద్ధిహీనత. అందరం పాపులమే, ఒకరినొకరు తిట్టుకోవడం కాదు. మంచోడు ఎవడు లేడు, యేసయ్య ఒక్కడే మంచోడు. ఖురాన్ షరీఫ్లో కూడా అదే రాయబడు. సైతాన్ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషిని ఇట్లా ముట్టుకున్నాడు, వాడిని కలుషితం చేశాడు. కానీ మరియమ్మ కుమారుడైన యేసు ఒక్కడనే సైతాను ముట్టలేకపోయాడు, కలుషితం చేయలేకపోయాడని ఖురాన్ షరీఫ్ సాక్ష్యం ఇస్తుంది. బైబిల్ కూడా యేసుని గురించి ఏం చెప్తుంది? పాపులలో చేరక ప్రత్యేకంగా. ఇక ఆయన మంచోడేవాడు, ఆయన గురించి చెప్పుకుంటే బాగుంటుంది. కానీ మంచోడు కాని గురించి ఎందుకు చెప్పాలా? నేనైతే ఎప్పుడో ఒక మనిషి పర్సనల్ ఎప్పుడు నేను మాట్లాడాను. మనందరం కూడా యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ చాకిరేవుకు వచ్చినటువంటి బట్టలం. చాకిరేవుకు ఎలాంటి బట్టలు తెస్తారు? ఇస్త్రీ బట్టలు, శుభ్రమైన బట్టలు లేరు. చాకిరేవుకు చాకలోడు ఎటువంటి బట్టలు తెస్తాడు? మురికి బట్టలు. అందరం అంతే. యేసయ్య దగ్గరకు వచ్చినామంటే మనందరం మురికి బట్టలు. యేసయ్య అంటాడు, నేను చాకలివాని సబ్బును కాదా? ఎన్నైనా నేను చాకలివాని సబ్బును కాదా అంటే మురికిని వదిలించే తత్వం యేసయ్యకుంది. కాబట్టి చాకలివాని సబ్బు ఎట్లా బట్టల మురికి వదలగొడుతుందో, జీవితాలలో ఉన్న మురికిని యేసు ప్రభువారు వదిలిస్తాడు. దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అప్పుడే చాకలిలోనికి మనం బట్టలు ఇచ్చి వాని వెంటబడి వాని ఇంటికి పోయి, ఏమైంది ఇంకా బట్టలు శుభ్రంగా లేదు, నువ్వేం శాఖలోనివి అని అనొద్దు. నేనేం శాఖలోని, నువ్వేం మనిషివా? అసలు మెంటలో ఉన్నావు. ఎప్పుడైతే ఇచ్చావు గంట కూడా కాలేదు, శుభ్రంగా లేదంటావా? టైం పడుతుంది. వాటిని చాకిరేవు తీసుకోవాలి, నానబెట్టాలి, ఉడకబెట్టాలి, సబ్బు వేయాలి, సోడా వేయాలి, బండకేసి బాదాలి, నీళ్ళలో జాడించాలి, ఎండబెట్టాలి, ఇస్త్రీ చేయాలి. అప్పుడు మంచిగా మల్లె పువ్వులాగా తెల్లగా శుభ్రంగా అయిపోతుంది. మన బ్రతుకులను కూడా శుభ్రం చేస్తాడు యేసయ్య. కొంచెం టైం పడుతుంది. అందుచేత ఒకరినొకరు ఎప్పుడు తప్పులు ఎన్నకూడదు. తప్పులు ఎన్నువాడు తండోపతండం, తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరగరు అన్నారు. విశ్వదాభిరామ వినరవేమ. కాబట్టి గురువింద గింజ తన నలుపు ఎరగదు. మనందరము ఇదివరకే చాకిరేవుకు వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. ఇంకెవరు రాకపోతే చాకిరేవుకు రండి. మేము చేసేది మత ప్రచారం కాదు, చాకిరేవు ప్రచారం. మాకు ఒక మంచి డ్రై క్లీనింగ్ షాప్ తెలుసు. ఏ మరకైనా తొలగించే డ్రై క్లీనింగ్ షాప్. ఒకప్పుడు మామూలుగా ఏదైనా కూర అది ఇది పడితే ఉతికేస్తే పోతుంది. మామూలుగా ఉతికితే పోదు అనుకో, డ్రై క్లీనింగ్కి ఇస్తే పోతుంది. కొన్ని డ్రై క్లీనింగ్ కూడా పోవు. బాల్ పాయింట్ పెన్ ఉంటుంది కదా, దాని ఇంక్ ఎక్కడన్నా తగిలితే డ్రై క్లీనింగ్ ఇచ్చినా కూడా పోదు. అప్పుడు యామ్వే అనే ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఎంటర్ అయింది, మల్టీ లెవెల్ మార్కెటింగ్. వాళ్ళు చెప్పేవాళ్ళు యామ్వే లిక్విడ్ సోప్ ద్వారా ఈ బాల్ పాయింట్ పెన్ ఇంక్ కూడా మరకపోతుంది అని వాళ్ళు డెమో ఇచ్చేవాళ్ళు. నేను వాళ్ళని పిలిచేవాడిని, పెద్ద పెద్ద ఇట్లాంటి కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తే డెమాన్స్ట్రేషన్ ఇమ్మని. మంచి తెల్ల బట్ట తీసుకురండి సార్ అంటే, ఎందుకు పాడైపోతుంది అని నేనంటే, అదే కూర్చునే పోతాం, మేము ఉన్నాం కదా తీసుకురా. మంచి తెల్లంగి మీద బాల్ పాయింట్ పెన్ లోపల నుంచి ఆ రీఫిల్ తీసి దాన్ని కోసి దాన్ని ఇంక్ అంటించాడు. తర్వాత ఇంత ఉంటుంది ఆ సీసా లిక్విడ్. ఆ లిక్విడ్ మన కళ్ళ ముందే దాని మీద పెట్టి దాన్ని ఇట్ట పొలి మీద మొత్తం పోయేది.
డ్రై క్లీనింగ్తో కూడా పోని మరకలు ఆమ్వే లిక్విడ్ సోప్తో పోతే డెమో ఎన్నోసార్లు నేను చూశాను. మన బ్రతుకులు అటువంటి మొండి మరకలు ఉంటాయి. ఏ సబ్బు పెట్టినా పోనటువంటి మన పాపములు, దోషములు, కల్మషములు. ఆమ్వే కంటే కూడా పవర్ఫుల్ సబ్బు ఒకటి ఉంది, అది యేసయ్య రక్తము అనే సబ్బు. దేవుని స్తోత్రం కలుగునుగా. మనం ఎందుకు మతం మారుతున్నామంటే పుట్టుకతోనే మనకు కొన్ని మరకలు, మచ్చలు వచ్చినాయి. ఆ వదిలించుకోవాలంటే మంచి సబ్బు కావాలి. చాలా సబ్బులు ఉన్న ఏదైనా బట్టలకున్న మురికిని తొలగిస్తాయి, శరీరానికి ఉండే మురికిని తొలగిస్తాయి. ఆత్మకుండే మురికిని ఏ సబ్బు తొలగిస్తుందంటే లేదు. దాని గురించి ఎవడు మాట్లాడు. నువ్వే సాధన చేయాలి, తపస్సు చేయాలి అని అంటారు. సార్ 30 ఏళ్ళ బట్టి ప్రార్థన చేస్తున్నా ఈ మరకలు పోతలేవు సార్. నాలోని కామం పోవడం లేదు, క్రోధం పోవడం లేదు. ప్రార్థన సాధన ఏం కొరత లేదు, బాగానే చేస్తున్నా, కానీ మచ్చలు ఎక్కడనే ఉన్నాయి. విశ్వామిత్ర మహర్షి ఇంకా వాళ్ళు చెప్పే డేట్లు కొంచెం ఎక్కువ తక్కువ చెప్తారు, లేదు వేరే విషయం. కానీ 14,000 సంవత్సరాలు తపస్సు చేశాడని వాళ్ళు చెప్తారు. సరే ఒప్పుకుందాం, మన సొమ్మయం మీద మనకేం ఖర్చు కాదు కదా. ఇష్టం పోయి 14 కాకుండా ఇంకో 14 వేసుకో. చాలా దీర్ఘకాలం అయితే ఆ మహర్షి తపస్సు చేశాడట. అంత చేసి కూడా మరకలు ఎక్కడికి పోలే. ఊర్వశి వచ్చింది, మేనక కదా. మేనకను ఇంద్రుడు పంపించిండు. అమ్మో వీడు ఇంకా ఎక్కువ తపస్సు చేస్తే వీడు ఇంద్రుడు అయిపోతాడు, నా పోస్ట్ ఊస్ట్ అయిపోతుందని ఇంద్రుడు భయపడ. అక్కడ కూడా సీట్లు కాపాడుకునే ప్రాబ్లమే ఉంది. కాబట్టి నా సీటు పోతుంది అంటే ఎవడు ఎక్కువ తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు వచ్చి ఉన్న ఇంద్రుడిని కూడా బీకేసి ఇంకెక్కువ తపస్సు చేసాడు కనుక నువ్వు దిగిపోమని వాడిని పెడతాం. అందుకని ఈయన తపస్సు జడగొట్టాలని. ఎట్లా జడగొట్టాలా అంటే వర్షం కురిపించి, పిడుగులు, ఉరుములు, అంటే ఆయన దీక్షతో తపస్సు చేస్తున్నాడు. ఇక అట్లా లాభం లేదు అని చెప్పి ఉరుముల కంటే, పిడుగుల కంటే, వర్షాల కంటే పవర్ఫుల్ ఒక ఆడపిల్ల అని చెప్పేసి ఒక పిడుగు లాంటి ఒక అమ్మాయిని పంపిణీ. ఆమె పేరు మేనక. ఇక ఆమె వచ్చిందో లేదో ఈయన ఎట్లా తెలిసిందో తెలియదు, కానీ ముందు ఒక కన్ను తెరిచి చూసిండు. ఎట్లా 2 తెరిస్తే బాగుండదని ఒక కన్ను తెరిచి చూసి, వామ్మ ఇంత అందమా అని 2వ కన్ను కూడా తెరిచి ఇంకా ఆమె వెంటబడ్డాడు. 14,000 ఏళ్ళ తపస్సు యాద్ మరిషి భూల్గయా. 14,000 ఏళ్ళు దేనికి చేసినావు? ఆయన బ్రహ్మర్షి కావాలని చేశాడు. బ్రాహ్మణత్వం కొరకు. ఈయన క్షత్రియుడు. బ్రహ్మర్షి కాకుండా ఏం పర్లేదు, కానీ ముందు ఏమైతే కావాలని చెప్పి. అంటే అంత పవర్ఫుల్. పిడుగులు, ఉరుముల కంటే కూడా ఆడవాళ్ళు పవర్ఫుల్. ఆ విధంగా మన ధర్మము స్త్రీలను చాలా గౌరవించింది అన్నట్టు. సరే ఆమె వెంటబడిపోయి ఆమెతోని ఈ తపశ్శక్తి మొత్తం పోగొట్టుకున్నాడు. అంటే తపస్సు చేత, సాధన చేత పుట్టుకతో వచ్చినటువంటి మచ్చలు, మరకలు, డాగులు, కల్మషము పోదు. ఇక మనం బ్రతుకుతాం మొత్తం తిప్పికొడితే ఒక 100 ఏళ్ళ లోపల. ఆయన 14,000 ఏళ్ళు తపస్సు చేస్తేనే మరకలు పోలేదు. మనం ఒక 100 ఏళ్ళ లోపల ప్రార్థన చేస్తే పోతుందా? పూజలు చేస్తే పోతాయా? విశ్వామిత్రుని కంటే గొప్పనా మనం? నాట్ ఓన్లీ విశ్వామిత్ర మహర్షి, బైబిల్లో కూడా ఒక మహర్షి ఉన్నాడు. ఆయన పేరు దావూద్ అలైహిస్సలాం. మన దావూద్ ఇబ్రహీం గారు కాదు, బైబిల్కే దావూద్ మహారాజా.
ఆయన చక్రవర్తి, ఆయన కింద ఎన్నో సామంత రాజులు ఎందరో ఉన్నారు. మహాప్రవక్త, హీజ్ ఓ నబీ పైగంబర్ भी थे वो దాऊद अलैहिस्सलाम. మంచి పాటలు పాడుతాడు, ఆరాధకుడు, మంచివాడు. హీజ్ ఎ వెరీ గుడ్ పర్సన్. దేవునితో ఎప్పుడు మాట్లాడేవాడు చాలా. అంత అయిన తర్వాత అందుకని నేను బైబిల్ చదవకుండా మాట్లాడుతున్నా. అయితే దావీదు దీర్ఘదర్శి, ప్రవక్త, మహర్షి, ఆరాధకుడు. బైబిల్లోని 66 పుస్తకాలలో దాదాపుగా ఒక పుస్తకం కొంచెం తక్కువ మొత్తం ఆయనే రాశాడు. దాన్ని ఏమంటారు? జబూరు. కీర్తనలను జబూర్ అంటారు. కీర్తనలను ఆయనే రాశాడు. అంత మహానుభావుడు కూడా ఒక అందమైన స్త్రీని చూసి ఒక తప్పు చేశాడు. అంటే జన్మముతో వచ్చినటువంటి మానసిక కల్మషాన్ని వదిలించుకోవడానికి మన సాధన సరిపోదు కనుకనే ఆ పరమాత్ముడు నరావతారమెత్తి వచ్చి ఆయన మన పాపాల కొరకు ఆయన శిలువ మీద వ్రేలాడి శిక్ష పొంది దెబ్బలు తిని రక్తమును గార్చి చనిపోయి మళ్ళీ లేచి నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. ఎవరిని పిలిచాడు ఆయన? మా కులపోళ్ళందరూ రండి అని పిలవలేదు, మా జాతోళ్ళందరూ రమ్మని పిలవలేదు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడు. सारा दुनिया में कितने भी जात के लोग हैं, अंदर पूरब से पश्चिम तक कितने भी जात के लोग हैं, అన్ని దేశముల అన్ని జాతుల ప్రజలు ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు, నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎందుకంటే మిమ్మల్ని కడగడానికి, శుద్ధి చేయడానికి, మనశ్శాంతిని ఇవ్వడానికి నేను సిలువలో చనిపోయాను, మళ్ళీ తిరిగి లేచాను. కాబట్టి ఆయన ఒకటి చెప్పాడు, నేను మిమ్మల్ని ప్రేమించినా కదరా భయ్, మీరు నన్ను అడిగారా? మీరందరూ నాకు అప్లికేషన్ పెట్టుకున్నారా? అరే మేము నరకాన్ని పోతుంటే నీకేం బాధ్యత లేదా, డూ సంథింగ్ అని అడిగినామా? ఏం అడగాలి? ఆయనే ఆలోచించి మన కొరకు ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడు. యేసయ్య ఏం చెప్పిండంటారే, నేను మిమ్మల్ని ఎట్లా ప్రేమించినాను మీరు కూడా ఇంకొకరిని అట్లా ప్రేమించండి. మీరు నన్ను అడగకపోయినా మీ అవసరాలు నేను పట్టించుకున్నాను. మీరు కూడా మనుషులు, సాటి మనిషి అవసరాలు పట్టించుకో. నిన్ను నీవెలా ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగు వాడిని ప్రేమించు. అదే ఇవాళ మార్క్ బాబు గారు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా నాన్న నడవలేకపోతున్నాడు. మరి నడవలేని నాన్నలు, తల్లులు, నా అన్నదమ్ములు, ఇంకా వేరే వేరే ఫిజికల్ ఛాలెంజెస్ కలిగిన వాడు ఎంతమంది ఉన్నారు. నాన్నకి ఇట్లా అయిపోయింది అనగానే ఆయనకు ఊరిలో ఉన్నటువంటి బాధపడుతున్న వాళ్ళందరూ గుర్తొచ్చారు. అది యేసయ్య మనసు. కాబట్టి మార్క్ బాబును నేను అభినందించట్లేదు, ఆయన నా కొడుకు అయినందుకు నేను అభినందించుకుంటున్నా. కంగ్రాచులేషన్స్ రా రంజిత్ తోఫీర్, మంచి కొడుకును పొందావు నువ్వని నన్ను నేనే మెచ్చుకుంటున్నా. అబ్బా రంజిత్ తోఫీర్ ఏం పని చేసినవురా, ఎటువంటి మంచి కొడుకును సంపాదించినవని. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మార్క్ బాబు. అండ్ మనందరం కూడా మార్క్ బాబు కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు, ప్రేమను పంచే కార్యక్రమాలు, జ్ఞానాన్ని పంచే కార్యక్రమాలు, ఏడుస్తున్న వాళ్ళ కన్నీళ్లు తుడిచే కార్యక్రమాలు మనం చేయాలి. మతములన్నిటికంటే గొప్ప మతం పేరు ప్రేమ. ప్రేమ, కరుణ, జాలి, క్షమ, సమానత్వము, సమైక్యత, దాన్ని మించిన మతం లేదు.
ఏ మతమైనా ఎందుకున్నది అంటే మంచి మనుషులుగా మనల్ని చేయడానికి ఉంది, అంతేగాని రేపిస్టులుగా మర్డరర్స్గా చేయడానికి లేదు. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి, బుద్ధిస్ట్ మిక్స్డ్ సకల మతం గురువుల సమ్మేళనం ఒకటి కేపీహెచ్బి కాలనీలో నేను పెట్టాను. మీకు ఇంటర్నెట్లో ఉంది, కావాలంటే లింక్ బాబు గారు పంపిస్తారు. అందులో నేను ఇచ్చిన సందేశం ఏంటంటే, మీరు హిందువుగా ఉంటే ఒక మంచి హిందువుగా ఉండండి. మీరు ముస్లిం అయితే ఒక మంచి ముస్లింగా ఉండి ఖురాన్ చెప్పిన పనులన్నీ చేయండి. మీరు క్రిస్టియన్గా ఉంటే ఒక మంచి క్రిస్టియన్గా ఉండండి. కానీ మంచి ముస్లిము, మంచి క్రిస్టియను, మంచి హిందూ తర్వాత చూడవచ్చు. ముందైతే ఒక మంచి మనిషిగండి. ఈ మతాలన్నీ నిన్ను ఒక మంచి మనిషిగా చేయడానికే ఉన్నాయి, నిన్ను ప్రేమతో నింపడానికే ఉన్నాయి. శ్రీరాముల వారు భార్యను తప్ప ఇంకొక స్త్రీని కన్నెత్తి కూడా చూడడు అని వాళ్ళు చెప్పుకుంటారు. మంచిదే, ఆయన చారిత్రక పురుషుడు అవునా కాదా అనేది పక్కన పెట్టేద్దాం. ఆయన కాకపోయినా మనకు నష్టం లేదు. చారిత్రక పురుషుడు అయినా కాకపోయినా నష్టం లేదు. కానీ పరస్త్రీని కన్నెత్తి చూడొద్దనే ఉన్నత విలువలు అనేది ఆ మనిషిని ప్రతీకగా పెట్టారు. ఇది మంచిదే కదా. మరి జై శ్రీరామ్ అని అటువంటి ఉత్తమ పురుషుని పేరు పెట్టుకొని జై శ్రీరామ్ అనుకుంటే రేపు చేయడం ఏంటి? జై శ్రీరామ్ పరస్త్రీని కన్నెత్తి చూడను అని పేరు చెప్పి నువ్వు వందల మంది క్రైస్తవ అమ్మాయిలను రేపు చేయడం ఏంది మణిపూర్లో? అందుక మతం ఉన్నది. మతాలు మనలను నేరస్తులుగా, స్త్రీల మీద అత్యాచారాలు చేసే నికృష్టులుగా, నీచులుగా, నీచు కమీనే కుత్తేలుగా చేయడానికి మతాలు లేవు. ప్రేమాభరితులైన సంస్కారవంతులుగా చేయడానికే మతాలు ఉన్నాయి. మనల్ని చీల్చడానికి మతాలు లేవు, ఏక కుటుంబంగా కలపడానికి మతాలు ఉన్నాయి. ధర్म जो है धर्म जोड़ता है, लोगों को तोड़ता नहीं. जो जोड़ता है, एक परिवार बनाता है, वही ధర్మ है. కనుక ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. మతం మారమని ఏమేం చెప్పడం లేదు. మీరు ఏ మతంలో ఉన్నా మా అన్నదమ్ములే. మాకు మీరు ఏదన్నా మారితే మాకు రూపాయి రాదు, రూపాయి పోదు. అందరు ఇష్టం వచ్చిన మతంలో ఉండడం. మంచి మనుషులు అయిదాం, ముందు ఒకరినొకరు ప్రేమించుకుందాం, ఒకరి బాధలు ఒకరు పట్టించుకుందాం. మరి ఇప్పుడు దుప్పట్లు పంచే కార్యక్రమం ఉంది. చలికాలము, తొందరగా చీకటి అయిపోతుంది. ఇదేదో పాట తీసిపెట్టిన ఏం సంగతి ఇది? ఏదది? ఓ వినుము సోదరా. జనరల్గా సూర్యాస్తమయం సమయం అవుతుంది, చీకటి అవుతుంది అని తొందర ముగిద్దాం అనుకున్నా. మరి ఈ పాట పాడితే మంచిగా ఉందని వినుకుంటా సూర్యుడు కూడా కుంకేది ఆలస్యం అవుతుందేమో, కొంచెం చూద్దాం మనం. ఆయనకు కూడా పాట ఇష్టం అనుకుంటా, ఎందుకంటే ఆయన ముచ్చట కూడా నేను రాశాను ఇందులో. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి. జగమునందు ఎందెందు వెదకిన నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. జగమునందు ఎందెందు వెదకిన నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ.
పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి. పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి. ఎంత ఘనులకైనా ఆ నరకము తప్పదు నిజమండి. నరకపు బాధ గొప్పదండి. ఎంత ఘనులకైనా ఆ నరకము తప్పదు నిజమండి. నరకపు బాధ గొప్పదండి. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరకమనక పూతోట కాదది అగ్నిగుండమండి. నరకమనక పూతోట కాదది అగ్నిగుండమండి. అగ్ని ఆరదు కాలెడి వారికి చావు రాదు సుండి. విడుదల పొందలేరు సుండి. అగ్ని ఆరదు కాలెడి వారికి చావు రాదు సుండి. విడుదల పొందలేరు సుండి. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఏమి చేతి నరక బాధ తప్పించుకొందురండి. ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి. వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి. పాపము బాపలేవు సుండి. వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి. పాపము బాపలేవు సుండి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక. ఆది దేవుడే మిమ్ము నెల్ల తప్పించనిల్చినాడు. ఆది దేవుడే మిమ్ము నెల్ల తప్పించనిల్చినాడు. 2000 ఏండ్ల క్రింద అవతారమెత్తినాడు. నరుడై తాను పుట్టినాడు. 2000 ఏండ్ల క్రింద అవతారమెత్తినాడు. నరుడై తాను పుట్టినాడు. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు. ఆకాశమందలి సూర్యుని వలెని దేవుడొక్కడండి. ఆకాశమందలి సూర్యుని వలెని దేవుడొక్కడండి. నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుండి. వెలుపల వెతికి దండగండి. నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుండి. వెలుపల వెతికి దండగండి. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు. ఎల్ల వ్యాధులను చిటికెలోన యేసన్న బాగు చేసే. ఎల్ల వ్యాధులను చిటికెలోన యేసన్న బాగు చేసే. కుంటిని గ్రుడ్డిని మూగవారలా ముట్టి బాగు చేసే. చచ్చిన వారి గూడలేపే. కుంటిని గ్రుడ్డిని మూగవారల ముట్టి బాగు చేసే. చచ్చిన వారి గూడలేపే. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. బోలో యేసు మసీహ్ కి